ఇక రాష్ట్రంలోనైతే అటు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, ఇటు మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి. ఇక పెండింగ్ లో ఉన్నాయి ఏంటంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే పెండింగ్లు ఉన్నాయి. ఇక ఈ ఎన్నికలు కూడా రానికి అయితే ఛాన్స్ కనబడుతుంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అయితే అధ్యక్షత వహిస్తున్నట. మరి ఈ రోజు భేటీలో మరి ఏం జరుగుతుంది, మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు అనేది కూడా వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఇగో త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. ఇవాళ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ, స్పష్టత ఇచ్చే అవకాశం. ఒకే విడతలో పోలింగ్ 15-20 రోజుల్లో ప్రక్రియ పూర్తికి కసరత్తు. బడ్జెట్ స్పెషల్ పరీక్షల షెడ్యూల్ కు తగ్గట్టుగా నిర్ణయం. ఇక మొత్తం మీదనైతే 15-20 రోజుల్లోనే పూర్తి చేసే ప్రక్రియ అయితే కొనసాగుతాట. రేవంత్ రెడ్డి ఇవాళ అధికారులతో భేటీ అవుతారట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో నిర్వహించున్న సమీక్ష సమావేశంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదని, ఈ భేటీ తర్వాత ఎన్నికల నిర్వహణపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీదనైతే ఇవాళ సాయంత్రం అధికారులతోనే సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ జరుగుతుంది. ఆ భేటీ తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, పిల్లలకు ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అట్నే 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. దీన్ని బట్టి ఈ ప్రక్రియను ఆలోచన చేసిన తర్వాత మరి షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేయాలి, ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తే బాగుంటది అన్ని చూసిన తర్వాతనే జెడ్పీటీసీ ఎంపీటీసీలకు అయితే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం ఏదైతే ఇలా సాయంత్రం వరకు అయితే పూర్తి వివరణ వచ్చే అవకాశం అయితే ఉన్నది.